చిదంబరంలో ఆకాశతత్వాన్ని ఆరాధించాం. అది అక్కడ చిదంబరేశ్వర. కాబట్టి చిదంబరేశ్వరుణ్ణి ఆకాశతత్వంలో మనం ఆరాధన చేశాం. ఎందుకని? పంచభూతాల్లో కుదించాం. అక్కడి నుంచి ఒక్కొక్క భూతాన్ని తీసుకొని ఆరాధన చేస్తూ ఒక్కొక్క ఆలయాన్ని నిర్మించుకుంటూ మనం చిదంబరేశ్వరుణ్ణి చూచాము. చిదంబరంలో అక్కడే నటరాజస్వామి ఉండేది కూడా. కాబట్టి చిదంబరంలో ఏముంది? ఏమి లేదు. ఒక అద్దం ఉంటుంది. అద్దానికి ఒక బంగారు తోరణంలాగా చుట్టుంటారు. అంతకన్నా ఇంకేమీ లేదు. హారతి ఆకాశంలో ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ఆకాశం ఏదైతే ఉందో, పరమాత్మ నుంచి ప్రథమంగా ఆవిర్భవించినటువంటి స్పేస్ ఏదైతే ఉందో, ఇది పరమాత్మ కన్నా అన్యమైనటువంటిది కాదు అని తెలియజేస్తూ ఆకాశతత్వాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. కనుక ఆకాశానికి అక్కడ హారతి ఇవ్వడం జరుగుతుంది. హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి అంటే ఆకాశమేని. ఎందుకని? ఆకాశ రూపంలో శివుడు ఉన్నాడు. ఈ ఆకాశం శివుడి కన్నా వేరుగా లేదు.